జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ల పంచాయతీ విద్యార్థుల పాలిట శాపంగా మారిందని సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం అన్నారు. విద్యార్థులను వేధిస్తున్న మహిళల లెక్చరర్లపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయతీ సిఐ హామీతో సద్దుమణిగిన వివాదం. జమ్మికుంట పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 10 రోజుల నుంచి ఒక మహిళా లెక్చరర్ విద్యార్థినులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఆమెకు వ్యతిరేకంగా గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను పెడుతున్నటువంటి ఇబ్బందులను ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లడానికి ఏబీవీపీ టీఆర్ఎస్వి తోటి పాటుగా సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం కళాశాలకు వెళ్ళగా అక్కడ ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడంతో ఇన్ఛార్జి ప్రిన్సిపల్తో మాట్లాడారు. ఈ విషయంపై సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ల మధ్య విభేదాలు ఏర్పడి ఆ విభేదాలు కాస్త విద్యార్థులపై చూపించడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎంపీసీ లెక్చరర్పై కవిత విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ విద్యార్థులపై నానా రకాల మాటలతో ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. విద్యార్థులు తమ వార్షిక ఫీజు డేట్ వచ్చినప్పటికీ విద్యార్థుల ఫీజు చెల్లిస్తామని వెళ్తే నేను ఫీజు తీసుకోను, మీరెవరికి చెప్తారో చెప్పండి, నేను మీ అంతు చూస్తా అని విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇబ్బందులు పెడుతుందని అన్నారు. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల సంఖ్యలను పెంచడానికి ప్రభుత్వం చూస్తూ ఉంటే, మరోవైపు కొంతమంది లెక్చరర్లు వారి మధ్య ఉన్నటువంటి విభేదాలతో అవి పిల్లల మీద తీస్తున్నారు అని తెలిపారు. ఈ విషయంపై నేరుగా గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లి ప్రశ్నించిన మాపైన కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తూ ఫోన్లో ఫోటోలు వీడియోలు తీస్తూ నోటికి ఇష్టం వచ్చినట్లుగా ఆ లెక్చరర్ ప్రవర్తించడం విస్మయానికి గురిచేసిందని సాయిరాం తెలిపారు. ఈ విషయంపై న్యూస్ కవరేజ్కి వచ్చినటువంటి మీడియా సోదరులపైన కూడా ఇష్టం వచ్చినట్లు ఆ లెక్చరర్ ప్రవర్తించడం మీడియాను అవమానించినట్లే అని విద్యార్థి సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడితే ఆ మేడంకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పినప్పటికీ ఆమెలో మార్పు రాలేదని తెలియజేశారు. ఈ విషయంపై ఎవరికి చెప్పాలో తెలియక జమ్మికుంట పోలీస్ స్టేషన్కి విద్యార్థులతో కలిసి సిఐకి తెలియజేయడంతో సానుకూలంగా స్పందించిన పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్, నేను లెక్చరర్తో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తానని, ఎలాంటి ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని, చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని విద్యార్థులకు నచ్చజెప్పి కళాశాలలకు పంపించారు. ఈ విషయంపై వెంటనే కలెక్టర్ స్పందించి ఈ విధంగా వ్యవహరించిన కవిత టీచర్ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. లేని ఎడల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్వి టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్, ఏబీవీపీ పట్టణ అధ్యక్షులు పలిక నిరూప్, ఆరిఫ్, శశాంక్, ఆఫ్రిది, శివ, కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ యొక్క మేడం విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఒక పక్క ప్రభుత్వం అనేది ప్రభుత్వ జూనియర్ కళాశాలను కానీ, ప్రభుత్వ పాఠశాలను కానీ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం చూస్తూ ఉంటే, ఇందులో పనిచేసేటువంటి లెక్చరర్లు ఈ విద్యార్థులు కాలేజీకి ఎందుకు వస్తారు, ఏం చేస్తారు, మీరు కాలేజీకి వచ్చి ఇయ్యాల కాకుండా రేపు రండి, ఈసారి కాకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం చదువుకోండి అని చెప్పేసి ఇలా విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు విద్యార్థులకు మళ్ళీ వచ్చే ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఫీజులు తీసుకోవాలి అని చెప్తే విద్యార్థుల నుంచి కనీసం ₹1 కూడా ఫీజులు తీసుకోకుండా విద్యార్థులను మీ అటెండెన్స్ లేదు, మీది ఇది లేదు, అది లేదు అని చెప్పేసి మాటలు దాటేస్తుంది. అయినా విద్యార్థులు ఒక రోజు రాకపోతే విద్యార్థులకు అనేక సమస్యలు ఉంటాయి. ఒక్కరోజు రాకపోతే అడగదు, 2 రోజులు 3 రోజులు అడగచ్చు. కానీ సరే ఇలా మీరు విద్యార్థులు అత్తలేరని మీరు అడుగుతారు. కానీ మీరు ఇదే కరెక్ట్ 11 నెలలకు ఎందుకు వస్తారు? దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలనుకుంటారా? వెంటనే ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క కళాశాలలో జరుగుతున్న అన్యాయాన్ని విద్యార్థులకు వెంటనే న్యాయం జరిగి ఆ యొక్క కవిత మేడం ఎవరైతే ఉంటారో వారిని వెంటనే ఈ పాఠశాలను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేనట్లయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కళాశాల కోసం మేము అనేక సార్లు కొట్లాడినాం. ఈ కళాశాల మాకు సొంతం కావాలని చెప్పేసి మేము ఉద్యమాలు చేసినప్పటికీ కళాశాల మాకు సొంతమైనప్పటికీ ఇందులో ఇలాంటి అన్యాయాలు జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోలేము. ముందే చెప్తున్నాం, ఈ విషయం పైన ఏ ఒక్క విద్యార్థికి ఎలాంటి సమస్య జరిగినా కూడా, ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా పూర్తి బాధ్యత కళాశాల స్టాఫ్ అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దీనిపైన వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.